హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ఫర్ ద యాక్ట్ అప్రెంటిస్షిప్ అనే నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకు 47th బ్యాచ్కి ఐటీఐ మరియు నాన్ ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే August 5th వరకు అయితే ఉంది. సో ఆ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు దీంట్లో ఓవరాల్గా 374 సీట్స్ అయితే ఉన్నాయి. సో 300 వచ్చేసి ఐటీఐ వాళ్ళకి ఉన్నాయి, 74 వచ్చేసి నాన్ ఐటీఐ వాళ్ళకి. సో 300 + 74 374 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ఐటీఐ సీట్స్ వచ్చేసి ఫిట్టర్కి వచ్చేసి ఓవరాల్గా 107 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్లో ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే కార్పెంటర్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి, పెయింటర్ జనరల్కి వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి, మెషినిస్ట్కి వచ్చేసి 67 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్కి వచ్చేసి 45 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 71. ఓవరాల్గా అయితే 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 300 వేకెన్సీస్కి వచ్చేసి మనకు ఐటీఐ వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. అలాగే నాన్ ఐటీఐ సీట్స్కి చూసుకున్నట్లయితే మనకు నాన్ ఐటీఐ సీట్స్ వచ్చేసి ఫిట్టర్లో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మెషినిస్ట్కి వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్కి వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 18. ఓవరాల్గా 74. సో అది 300, ఇక్కడ 74. సో 374 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మీరు ఈ అప్లికేషన్ చేసుకునే ముందు ఏం చేయాలంటే apprenticeship.gov.in అనే వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. సో ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరైతే ఎలిజిబుల్ అవ్వరు. సో దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫర్ నాన్ ఐటీఐ స్టూడెంట్స్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది విత్ మినిమం 50% మార్క్స్. 50% మార్క్తో ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి విత్ 50% మార్క్స్. అలాగే ఐటీఐ కూడా పాస్ అవ్వాలి రిలవెంట్ ట్రేడ్. హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక చదివి ఉంటే మీకు ఎట్లాంటి వెయిటేజ్ అయితే ఇవ్వరు. సో మీకు వచ్చేసి మీ ఐటీఐ మాత్రం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ లేదంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషన్స్ అంటే ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ గుర్తింపు పొంది ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు 5/7/2025 లోపు మీరైతే పాస్ అవుట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాన్ ఐటీఐ స్టూడెంట్స్కి వచ్చేసి ఏజ్ 15 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ లోపు అయితే ఉండాలి మీకు. తర్వాత ఐటీఐ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ అయితే ఉండవచ్చు. దాంతోపాటు మీకు ఐటీఐలోనే వెల్డర్ ట్రేడ్కి అలాగే కార్పెంటర్ ట్రేడ్కి వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ద బేసిస్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే సో మీకు ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఐటీఐలో వచ్చిన మార్క్స్ని అయితే కన్సిడర్ చేయరు, జస్ట్ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మిమ్మల్ని మెరిట్ లిస్ట్గా ప్రిపేర్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఇద్దరికి 2 పర్సన్స్కి సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళని అయితే కన్సిడర్ చేస్తారు ఫస్ట్. అలాగే స్టైఫండ్ కనుక చూసుకున్నట్లయితే మీకు యాజ్ పర్ రైల్వే బోర్డ్ అలాగే లేబర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది వచ్చేసి మీరు July 8th లోపలైతే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ లోపల అయితే అప్లై చేసుకోవడం బెటర్. తర్వాత మీకు ఆన్లైన్లోనే పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 100 రూపీస్ అనేది మీకు నాన్ రిఫండబుల్. వన్స్ పే చేసిన తర్వాత మీకైతే మళ్ళీ రిటర్న్ అనేది ఇవ్వరు. అలాగే నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే August 5th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపలైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మీ డాక్యుమెంట్స్ వచ్చేసి జేపీజీ లేదంటే జేపీఈజీ బిఎంపీ ఫార్మాట్లో 100 నుంచి 200 కేబీస్ అయితే డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, సర్టిఫికేట్స్. అలాగే
మీ కలర్ ఫోటో వచ్చేసి 20 KB టు 50 KB జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీ హై స్కూల్ సర్టిఫికేట్ మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఐటీఐ మార్క్ షీట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి మీకు ఎలా తెలుస్తుందంటే అఫీషియల్ వెబ్సైట్ BLW అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో blw.indianrailways.gov.in అనే వెబ్సైట్లో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ లిస్ట్ అనేది ఈ వెబ్సైట్లో పెడతారు. సో మీరైతే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఐటీఐ అలాగే నాన్ ఐటీఐ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఈ అప్రెంటిస్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ జాబ్లు కానీ లేదంటే ఏదైనా కంపెనీలో ప్రైవేట్ జాబ్స్ కానీ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్రెంటిస్ కనుక కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి మీకైతే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.